నమస్తే. మనం గత కొద్ది కాలంగా విషాదవంత ప్రేమ కథల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు శశి పొన్ను వీళ్ళ ప్రేమ కథని చెప్పుకున్నాం. సింధ్ ప్రాంతంలో బంభోర్ రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని ఏలే రాజుకి చాలా కాలంగా సంతానం లేదు. దానికోసం రాజదంపతులు చేయని పూజలు, ప్రార్థనలు, వ్రతాలు లేవు, అన్నీ చేసేవాడు. ఎట్టకేలకు దైవం కరుణించగా వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. చూడముచ్చటగా ఉన్న ఆ పాప మన కథానాయిక శశి. బిడ్డ పుట్టంగానే రాజకుటుంబాలు జాతకాలు చూపిస్తారు. అలాగే బంబోర్ రాజు కూడా ఆస్థాన జ్యోతిష్యులను పిలిపించి ఈ అమ్మాయి జాతకం చూడమన్నారు. వాళ్ళు చెప్పింది వినగానే అతని గుండె బయలుపోయింది. ఆ పాప పెద్దయ్యాక ఒక యువకుడిపై మోజు పెంచుకుని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయి మీకు దుఃఖాన్ని మిగులుస్తుందని, పైగా రాజకుటుంబానికి కూడా అప్రతిష్ట రాబోతుందని ఆ జోస్యులు చెప్పారు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. రాణికి ఆ విషయం చెప్పాడు. ఆమె అందరి జీవితాల్లో ఇలాంటి బాధాకర విషయాలు జరుగుతూనే ఉంటాయని, చంద్రుడు కూడా మచ్చ ఉందని రాజును ఓదార్చబోయింది. రాజుకేమో ఇది ముళ్ళులాగా గుచ్చసాగింది. అతను ఈ ఘర్షణను తట్టుకోలేకపోతున్నాడు. చివరికి రాజ్యక్షేమం కోసం ఆ పసిగుడ్డిని త్యజించాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయం విని రాణి సోయి పడిపోయింది. రాజు హుటాహుటిని మంత్రులను పిలిపించాడు. మా వంశగౌరవం కోసం ఇలా చేయక తప్పదు అని మంత్రులతో చెప్పి గంధపు చెక్కతో ఒక పెట్టెను తయారు చేయించమన్నాడు. రాజాజ్ఞ కాబట్టి వెంటనే ఆ పెట్టె తయారు చేయబడింది. దానికి బంగారు పూత పూశారు. గోడ చుట్టూ ముత్యాలు, రత్నాలు వేశారు. మెత్తటి పరుపు పరిచారు. పాపను ఆ పరుపుపై పడుకోబెట్టారు. రాజు ఈ ఏర్పాట్లని చేయించి భటుల్ని పిలిచి ఆ పెట్టెను తీసుకెళ్లి సింధు నదిలో వదిలేయమన్నాడు. రాజు చెప్పారు కాబట్టి భటులు ఆ పెట్టెను తీసుకెళ్లి సింధు నదిలో వదిలేశారు. రాజు అనుకున్నాడు, దేవుడా, యువక సంతానాన్ని ఇచ్చావు, ఈ పిల్లను దుట్టున ఇలాంటి రాత రాశావు, ఇలా నా చేత ప్రాపకార్యం చేయించావేమిటయ్యా అని ఆక్రోశించాడు. తిరిగి వచ్చాక మహారాణి రాజుని పట్టుకొని విలపిస్తూ, నా బిడ్డని నదిలో మొసళ్ళపాలు చేశారా, ఏమిటి నాకు ఈ కడుపు కోత అని శోకంలో మునిగిపోయింది. ఇక నదిలో వదలబడ్డ ఆ పెట్టె కొట్టుకుపోతూ ఉంది. ఏమీ తెలియని ఆ పసిపాప తన పాదపు వేలు నోట పెట్టుకొని కేరింతలు కొడుతూ ఉంది. పోతూ ఆ పెట్టె నదిలో అలా పోతూ ఉంది. ఆ ఒక చోట నదీ తీరంలో అధియా అనే ఒక రజకుడు బట్టలు ఉతుకుతున్నాడు. అతనేమో ఈ పెట్టెను చూశాడు. పెట్టె బంగారు తాపడం చేసినందువల్ల ఎండకు మెరుస్తోంది. తాను చూసింది కళా నిజమా అనుకుంటున్నాడు రజకుడు. వెంటనే నదిలో దూకాడు. ఆ పెట్టెని ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూశాడు. దాంట్లో బోసి నవ్వులు నవ్వుతూ ఓ పసిపాప ఉంది. చుట్టూ దండరాశులున్నాయి. ఆ రజకుడికి బిడ్డలు లేరు. ఈ పాపని దేవుడే తనకి ఇచ్చాడు అనుకుని ఆ పెట్టెని ఇంటికి పట్టుకెళ్ళాడు. పాపని భార్య చేతికిచ్చాడు. పాపను చూడగానే ఆమె స్తనాల్లో పాలూరాయి. బిడ్డను హత్తుకుంది. బిడ్డ మళ్ళీ ఒక తాయెత్తు గొలుసు ఉంది. దాంట్లో ఆ పాప పేరు శశి అని రాసి ఉంది. రజకుడు పెట్టెలో ధనమంతా కూడా లోపల గదిలో దాచి ఆ బిడ్డకి పెళ్లి చేసినప్పుడు ఈ రత్నమాణిక్యాలన్నీ కూడా ఆమెకే ఇచ్చేద్దామని రజక దంపతులు అనుకున్నారు. గాఢాభంగా బిడ్డని పెంచుతూ ఉన్నారు. శశి పెరిగి పెద్దదైంది. యవ్వనంలో ప్రవేశించింది. అందాల బొమ్మగా దివి నుంచి భూమికి దిగిన దేవకన్యల లాగా యువకులు మతిపోగొడుతోంది. వయస్సు కుర్రాళ్ళు ఎందరో ఆమెని పొందడానికి ఉబలాటపడుతున్నారు. కానీ ఆమె తండ్రి అతియా ఆమెని తన వర్గంలోని గొప్ప వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఆమె సౌందర్య ప్రశంస బంబోర్ రాజు దృష్టికి వెళ్ళింది. పేదవాడైన రజకుడి ఇంత సుకుమారి ఎలా జన్మించింది అన్న అనుమానంతో ఒకసారి శశిని చూడాలని అతియాని అతని కూతురు సహా నా సముఖాన్ని తెమ్మని భటులను ఆదేశించాడు. అతియా రాజుగారి ఆజ్ఞని కాస్త భయపడ్డాడు. ఉన్నంతలో కూతురికి అనుకారాలు చేయించి కోటకు తీసుకెళ్లాడు. ఆమె మెడలో తాయెత్తు ఉన్న గొలుసు ఉంది. శశిని చూచిన రాజు ఆశ్చర్యపోయాడు. ఆ మెడలో తాయెత్తు చూసి ఈ అమ్మాయి తన కూతురి అని గుర్తుపట్టాడు. అతియాని అడిగాడు, ఆమె జన్మ వివరాలు ఏంటి, ఎలా దొరికింది, ఏంటి అని ఇవన్నీ అడిగాడు.
అప్పుడు అతియ నిజాయితీగా మొత్తం వివరాలన్నీ ఆ పిల్ల ఎలా దొరికిందనేది మొత్తం చెప్పాడు. రాజు అతియ నిజాయితీకి సంతోషపడి తన కూతుర్ని ఎన్నాళ్ళు సంరక్షించినందుకు అతనికి ఎన్నో కానుకలు ఇచ్చాడు. మహారాణిని పిలిచి శశిని చూపించినప్పుడు పసిగుడ్డిగా ఆమెను కోల్పోయిన సంగతి గుర్తుకొచ్చి కన్నీళ్ల పర్యంతం అయింది ఆమె. ఇన్నాళ్ళకి ఆ పసిపాప నవయవనంతో తన ముందుకు కనపడేసరికి మురిసిపోయి హక్కును చేర్చుకుంది. రాజు శశి తన కూతురు యువరాణి కాబట్టి ఆమెను కోటలో ఉంచమన్నాడు. దానివల్ల ఆమెకు యువరానికి తగిన సౌకర్యాలు, గౌరవాలు, రక్షణ దొరుకుతాయని చెప్పాడు అధియాకి. కానీ అధియా దంపతుల పెంచిన ప్రేమ శశి తమకు దూరం కావడం తట్టుకోలేకపోయింది. ఆమెని మా వద్దనే ఉంచమని రాజును కోరాడు. శశి కూడా తాను పెంచిన తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పింది. రాజు కూడా అదే న్యాయం అనిపించి సరే అన్నాడు. ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించాడు. గొప్ప భవంతిని కట్టించాడు. చుట్టూ ఎన్నో తోటలు ఏర్పాటు చేశాడు. ఆ ఊళ్ళో గజని అనే గొప్ప కళాపోషకుడు ఉన్నాడు. అతను చిత్రకారులను ప్రోత్సహిస్తూ గొప్ప గొప్ప వర్ణచిత్రాలు గీయించి తన ప్రదర్శనశాలలో పెట్టేవాడు. ఒకసారి ఆ ప్రదర్శన చూడటానికి యువరాణి శశి తన చెలికత్తెలతో వెళ్ళింది. చిత్రాలను చూస్తూ నడుస్తున్న శశి ఒక చిత్రం దగ్గరికి వచ్చేసి ఆగిపోయింది. ఎందుకంటే ఆ చిత్రంలో ఒక అందమైన యువకుడు కనపడ్డాడు. ఆ చిత్రాన్ని చూసి మొదటి చూపులోనే ఆమె అతని పట్ల ఆకర్షణకు లోనైంది. మనసులో ఏదో కలవరం. అతనే తన ప్రేమికుడు అన్నట్లుగా ఆమె భావించింది. అలా ఒక రకపు మైమరుపులో నిలబడిపోన్న శశిని స్నేహితురాళ్ళంతా కలిసి ఈ లోకంలోకి తీసుకొచ్చారు. శశి ఏం చేసిందంటే ఆ బొమ్మను గీసిన చిత్రకారుని పిలిపించి ఆ చిత్రంలో ఉన్నది ఎవరు, ఎక్కడివాడు, ఇప్పుడు గీశావు అని అడిగింది. ఆ చిత్రకారుడు చెప్పాడు, యువరాణి వారు, ఆయన బెలుచిస్తాన్లోని కేచ్ సంస్థాన రాకుమారుడు పున్నుగారు, అతి సౌందర్యం సౌకుమార్యం గల యువకుడు. నేను వారి దేశం వెళ్ళినప్పుడు ఈ బొమ్మ గీశాను అని చెప్పాడు. శశి అతని మీద అనురాగం పెంచుకుంది కాబట్టి తన సేవకులతో చెప్పింది, బెలుచిస్తాన్ వ్యాపారస్తులు కనుక బంబూరు వస్తే ఆ పున్ను రాకుమారుడు గురించి వివరాలన్నీ సేకరించమని చెప్పింది. పున్నుని ఏదో విధంగా బంబూరు తీసుకొస్తే వాళ్ళకి బహుమతి కూడా ఇవ్వబడుతుందని ఆ వ్యాపారస్తులకి చెప్పింది. బంబూరు రాకుమారి శశి తన గురించి ఆసక్తి చూపుతున్నది అని వ్యాపారస్తుల ద్వారా తెలిసిన పున్ను అతను కూడా ఆమెను చూడాలని అనుకున్నాడు. అతను ఏం చేశాడంటే వ్యాపార వేషను ధరించి తోటి వ్యాపారస్తులతోటి బంబూరు వచ్చాడు. వారంతా నగరంలో గుడారాలు వేసి అమ్మకాలు మొదలుపెట్టారు. చేతి నుంచి కొందరు వ్యాపారస్తులు వచ్చారని తెలిసిన శశి అక్కడికి వచ్చింది. వ్యాపారస్తులను పున్ను గురించి వాకప్ చేస్తోంది. ఆ అద్భుత సౌందర్య రాశిని చూసిన పున్ను ఆమెతో తొలిచూపి ప్రేమలో పడిపోయాడు. ఆమె దగ్గరికి వచ్చి అత్తరు పూసిన దూది పొల్ల ఆమె బయటకి రాశాడు. శశి అతన్ని అడిగింది, పున్ను రాకుమారుడు నువ్వు చూశావా? అతను మీ వ్యాపారాలతో ఎప్పుడు ఇక్కడికి రాడా అని అడిగింది. పున్ను ఆమె తదేకంగా కన్నార్పకుండా చూస్తూ, చూడకేం రాకుమారి, చూచాను. ఇప్పుడే ఆయన మీ కంటి పాపల్లో ప్రతిబింబంలాగా కనపడుతున్నాడు అన్నాడు. ఆమెకు అర్థమైంది తన ఎదురుగా ఉంది రాకుమారుడు పున్ను అని. సిగ్గుతో తలవాల్చి బయట నోట్లో ఉంచి లాగుతూ కాలు వేలుతో నేలపై రాస్తుండిపోయింది. ఇద్దరి మధ్య ఆకర్షణ వారిని కలిపింది. వారి మనసులు పెనవేసుకున్నాయి. ఆ ప్రేమ పక్షులు ఒక చోట చేరి ఊసులు చెప్పుకున్నారు. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. పున్ను ఎలాగైనా శశిని పెళ్లాడాలి అనుకున్నాడు. కానీ అది అంత సులభంగా కనిపించలేదు. శశి చూస్తే ఒకవైపు రాకుమార్తె, మరోవైపు అతిపేద వర్గానికి చెందినటువంటి రజకుని కూతురు. మరి ఈ రెండు వర్గాల వాళ్ళు తమ పెళ్లికి ఒప్పుకోవాలి. అయినా ఇది సాధించి తీరాలి అని అతను అనుకున్నాడు. విన్నారు కదా ఈ భాగం. మరో భాగంలో మిగతా ఏమైంది అనేది ఆ కథని విందాం. నమస్తే, థ్యాంక్ యూ.